నాకు 31 కంప్లీట్ అయ్యి 32 వచ్చింది కదా, కానీ 47 లాగా రియాక్ట్ అవుతుంది. అంటే నా లోపల ఉన్న ఆర్గన్స్ అన్నీ 47 ఇయర్స్ లాగా పనిచేస్తున్నాయి. అస్సలు మజిల్ లేదంటండి, మజిల్ లేదంట. ఇప్పుడు ఉన్నాయి చర్మము లోపల ఉన్నదంతా కొవ్వు అంట, ఫ్యాట్ పట్టేసి ఉన్నదంటండి. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నిన్న వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ అయితే 6 o'clockకే లేచాను. లేచిన తర్వాత ఫస్ట్ అయితే వంట పని చేయడం స్టార్ట్ చేశానండి. ఈరోజు ఇడ్లీ అయితే వేస్తాను. సో ఇడ్లీలోకి చట్నీ చేస్తాను కాబట్టి వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు అయితే వేపించుకుంటున్నాను. ఇవి వేగకపోతే పక్కన పెట్టేస్తానండి, చల్లారుతాయి. సో ఇవి వేగడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల నేను ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకుని నీట్గా అయితే వాష్ చేసేసాను. దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసి దీన్ని స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. ఎందుకంటే నాకు ఈరోజు నానబెట్టేంత టైం లేదు. కందిపప్పు ఎప్పుడైనా కూడా ఒక 1 hour కానీ 2 hours కానీ నానబెట్టుకుని అప్పుడు వండుకుంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే రాదంటండి. అలా కాకుండా డైరెక్ట్గా కందిపప్పుని తీసుకుని స్టవ్ మీద పెట్టేసాము అనుకోండి, అలా వండుకున్న పప్పుతో మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయంట. సో దాన్ని అవాయిడ్ చేయాలి అంటే కందిపప్పు కడుక్కుని మూత పెట్టకుండా స్టవ్ మీద పెడితే పైన మనకి నురగలాగా వస్తుంది కదండి, అలా వచ్చిన నురగను మనం వంపేసి తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకుని అప్పుడు కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసుకుంటే అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది. నేను ఇది యూట్యూబ్ వీడియోస్లోనే విన్నాను, నాకు తెలిసింది మీకైతే చెప్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు నేను పప్పు వండుతాను అని అనుకోలేదండి. పప్పు వండుతాను అనుకుంటే ముందే నేను నానబెట్టుకునేదాన్ని నైట్, కానీ ఇంకా అప్పటికప్పుడు అనుకుని వండుతున్నాను కదా, ఇంకా టైం లేదు అనేసి నొరగ తీసేద్దాంలే అని స్టవ్ మీద పెట్టేశాను. ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయిందండి. అన్నం అయితే వారుస్తున్నాను. షాను మను ఇద్దరు నిద్ర అయితే లెగిసిపోయారనమాట. ఇంకా పొద్దున్నే మా అమ్మ అయితే ఫోన్ చేసింది. నిన్న 2-3 times ఫోన్ చేసిందంటండి. నాకు ఫోన్ వినిపించలేదు. నేను బట్టలన్నీ సర్దుకుంటూ కూర్చున్నాను కదా, వంటగదిలో ఉండిపోయింది ఫోను. సో వినిపించలేదు. నేను ఎందుకమ్మా ఫోన్ ఎత్తలేదని మా అమ్మ కంగారు పడైతే నాకు ఫోన్ చేసిందనమాట. సో ఇంకొండ నూరగంతా వంపేశాను. మళ్ళీ ఇప్పుడు దీంట్లోకి నేను నీళ్ళు అయితే వేసుకోవడం ఉంటాను. ఇంకా అలాగే నేను ఈ మధ్యలో పప్పు వండుతున్నప్పుడు ఉప్పు, కారము, పసుపు ముందే వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకున్నాక అప్పుడు నేను డైరెక్ట్గా ఇది ఉడికిపోతే తాలింపు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఉప్పు, కారం ఇవన్నీ వేసాక దీంట్లోకి కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నానండి. ఈరోజు నేను పప్పు, దోసకాయ, టమాటా కలిపి అయితే వండుతున్నాను. దాంట్లోకి పప్పులోకి కొంచెం చింతపండు కూడా వేసానండి, ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. అంతే ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి. ఈరోజు నేను చేసిన పప్పు బాగా వచ్చింది, టేస్టీగా కూడా ఉన్నది. ఇంకా పప్పు విజిల్స్ రావడానికి టైం పడుతుంది. ఈ లోపల నేను పిల్లలిద్దరికీ వాటర్ బాటిల్స్ అయితే నింపేస్తున్నానండి. పిల్లలిద్దరికీ ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తే నా పని అయిపోయినట్టే. పప్పు ఉన్నప్పుడు పెద్ద ఎక్కువగా పని అనిపించదండి, ఎందుకంటే మనము కోసుకుని పెట్టుకునేంత పని ఏమి ఉండదు కదా. పప్పు ఉన్నప్పుడల్లా నాకు ఈజీగానే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆ పప్పు విజిల్స్ వచ్చే లోపల నేను పిల్లలకి వాటర్ బాటిల్స్ నింపేశాను, స్నాక్స్ బాక్సులు పెట్టేశాను. ఇంకా ఇడ్లీ కూడా అయితే రెడీ చేసేసుకుంటున్నానండి. పిల్లలిద్దరూ స్నానాలు అయితే చేస్తున్నారు. అలా వచ్చే లోపల పప్పును కూడా నేను తాలింపు అయితే వేసేసుకుంటాను. పప్పు కుక్కర్ విజిల్స్ అయితే అయిపోయిందండి. ఇంకా నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇలా దోసకాయ వేసినప్పుడు మా మను దోసకాయ ముక్కలు పప్పులోకి తగిలితే పప్పు తినదనమాట. సో అందుకనేసి నేను ఆ దోసకాయ టమాటా ముక్కల్ని మిక్సీ గ్రైండర్లోకి తీసేసుకుని మిక్సీ జార్లోకి వేసేసి దాన్ని అయితే ఒకసారి మెత్తగా మిక్సీ అయితే పట్టేస్తానండి. నేను పప్పు దోసకాయ కానీ, పప్పు ఆనపకాయ కానీ, పప్పు బీరకాయ కానీ ఇలా ఏమన్నా వండినప్పుడు ఖచ్చితంగా కూరగాయలను ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుని అప్పుడైతే వేస్తానమాట. అప్పుడు మను ఇంకా ఏరుకునే ఛాన్స్ ఉండదు. సో దానికి చక్కగా దోసకాయ వండిన, ఆనపకాయ వండిన అందుతుంది అనేసి అలా చేస్తానండి. అండ్ ఇలా చేస్తుంటే పప్పు కూడా టేస్టీగా ఉంటుంది. మనుని అంటాను కానీ నాకు పప్పులోకి దోసకాయ ముక్కలు అవి వస్తే అసలు నచ్చదనమాట. అదే మళ్ళీ పప్పుచారులో పెద్ద పెద్ద ముక్కల కింద దోసకాయ, ఆనపకాయ వేస్తే అది ఇష్టంగా తింటాను. కానీ ఏంటో పప్పు కూరలోకి వస్తే మాత్రం నాకు అంత ఎక్కదండి. ఉప్పు కొంచెం తక్కువైంది అనేసి కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇంకా మొత్తం అంతా దీన్ని ఒకసారి అయితే మిక్స్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి. ఈ లోపల తాలింపు అయితే ఎగిపోతుంది. తాలింపు అయితే తీసుకొచ్చి ఈ పప్పులో అయితే వేసేసాను. అంతేనండి, పప్పు కూర అయితే రెడీ అయిపోయింది. పప్పు చాలా టేస్టీగా వచ్చింది. పిల్లలేంటి, మా హస్బెండ్ ఏంటి అందరూ ఇష్టంగా తిన్నారు. అండ్ ఈ పప్పు మాకు పొద్దునకి సాయంత్రానికి సరిపోయిందనమాట. ఇందాక నేను దోసకాయ ముక్కలు ఈ మిక్సీ జార్లోకి పెట్టాను కదండి, ఇంకా దాంట్లోకే చట్నీ చేద్దాము అనేసి వేరుశనగ గుళ్ళు అయితే వేసుకుంటున్నాను. నేను ఎలాగో దోసకాయ చట్నీలోకి వాడతాను, టమాటా చట్నీలోకి వాడతాను. సో అది ఎలాగో ఇప్పుడు పట్టిందే కదా, ఇంకెందుకు వేస్ట్ చేయడం అనేసి దాన్ని అయితే అందులో వేసేసి మిక్సీ అయితే పెట్టేశానండి. వేరుశనగ గుళ్ళు చట్నీ కూడా ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను.
పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసి బాత్రూమ్స్ 2 నీట్గా అయితే వాష్ చేసేసి అప్పుడు తలస్నానం అయితే చేసి వచ్చానండి. నిన్న నేను బీరువా సర్దుతూ మీకు చెప్పాను కదా, ఇక నుంచి మంగళవారము శుక్రవారము శారీస్ కట్టుకుంటాను అని స్టార్ట్ చేశానండి. ఇంక ఎలాగో శారీలు కట్టుకుంటున్నాను కదా అని ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. శారీ బిహైండ్ ద స్టోరీ అనేసి చెప్తూ ఏమన్నా కొన్ని విషయాలు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే అసలు ఈ మధ్యలో షార్ట్లు నేను సరిగ్గా చేయట్లేదు, వ్యూస్ కూడా రావట్లేదు. సో మళ్ళీ ఇదివరకు ఎలా అయితే నా లైఫ్ గురించి చెప్తూ వచ్చానో అవి బాగా క్లిక్ అయింది కదా, అలాగే శారీస్ గురించి ఇంకా చాలా విషయాలు మీతో అయితే షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నానండి. సో ఈరోజైతే ఈ శారీ కట్టుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే నా కోసం ఈరోజు మల్లెపూలు అయితే తీసుకొచ్చారండి. దేవుడికి పువ్వులు తీసుకురండి అన్నాను. దేవుడితో పాటు నాకు కూడా మల్లెపూలు అయితే తీసుకొచ్చారు. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే జూన్ నెల టైంకి మల్లెపూల సీజన్ వెళ్ళిపోతుంది కదండి. మల్లెపూల సీజన్ వెళ్ళిపోయాక సీజన్ అంతా అయిపోయింది, మా వారు నా కోసం ఒక్క మల్లెపువ్వు కూడా తీసుకురాలేదని చెప్పి పెడదాం అనుకున్నాను. బట్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా మా వారు అయితే పువ్వులు తీసుకుని వచ్చేసారు. సో ఇంకా నేను క్విక్గా అయితే రెడీ అయిపోయి దేవుడికి దీపారాధన చేసుకుని టిఫిన్ అయితే వేసుకుని తింటామండి. సో ఇదైతే ఇప్పుడు షార్ట్ షూట్ చేసుకుంటాను. కట్. ఈ మధ్యన నేను అసలు ఫేస్కి ఏమీ రాయట్లేదండి. నాకు అసలు ఏమీ రాయాలి అని కానీ రెడీ అవ్వాలి కానీ అసలు ఏమీ అనిపించట్లేదు. ఎందుకంటారు? మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇదివరకు నేను చక్కగా ఫేస్కి కొంచెం మాయిశ్చరైజర్ రాసుకునేదాన్ని, లిప్ బామ్ అవి రాసుకునేదాన్ని, కొంచెము రెడీ అవ్వాలని అనిపించేది. ఇప్పుడైతే అస్సలు రెడీ అవ్వాలనిపించట్లేదు. కానీ ఈరోజు ఇంకా శారీ కట్టుకున్నాను కదా, కొంచెం బాగా రెడీ అవుదాం అన్నట్టు ఇలా అయితే రెడీ అయ్యానండి. ఈ శారీ సింపుల్గా బాగుంది నాకు. ఈ శారీని రాఖీ పండక్కి మా పెద్దన్నయ్య అయితే నాకు పెట్టాడనమాట. ఇంకా నేను శారీ కట్టుకుని మా వారు తీసుకొచ్చిన పువ్వులు అయితే పెట్టుకున్నాను. నేనైతే ఇలాగ రెడీ అయ్యాను. నేను గ్రీన్ శారీ కట్టుకున్నాను, మా వారు అయితే గ్రీన్ షర్ట్ వేసుకున్నారు. మ్యాచింగ్ అయ్యింది కదా శివరు, మ్యాచింగ్ అయ్యాం కదా. ఒక ఫోటో తీసుకుందామా? దేవుడికి అయితే దీపారాధన చేసుకోవాలండి. దానికన్నా ముందు ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేద్దాం అనేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇది అయ్యే లోపల నేను దేవుడికి దండం పెట్టేసుకుంటాను. టిఫిన్ తినేసి మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. నేనేమో ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాను. టైం అయితే 10 o'clock అయిపోతుందండి. మాకైతే ఆకలి వేసేస్తున్నాయి. ఎందుకంటే మా వారేమో ఇల్లు శుభ్రం చేసుకుంటూ వస్తే నేనేమో బాత్రూంలో శుభ్రం చేసుకుంటూ వచ్చి అప్పుడు తలస్నానం అయితే చేసి ఇప్పుడు దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను. మా వారు త్వరగా టిఫిన్ అయ్యి ఆకలి వేస్తుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటున్నారు. ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేశానండి. అది అయ్యే లోపల నేను క్విక్గా దేవుడికి అయితే దీపారాధన చేసేసుకుంటున్నాను. నాకు ఎప్పుడు పెద్ద పెద్ద కోరికలు ఏమీ ఉండవు నా లైఫ్లోని. నేను దేవుణ్ణి ఎప్పుడు సింపుల్గా 1, 2 కోరికలు కోరుకుంటాను. అది కూడా నేను, నా పిల్లలు, నా హస్బెండ్, మా అమ్మ, మా పుట్టింటి వాళ్ళు, మెట్టింటి వాళ్ళు అందరూ హెల్తీగా ఉండాలి అనుకుంటాను. ఎవరికి ఎలాంటి ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్లు లాంటివి కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఏమీ రావద్దు దేవుడా అనేసి కోరుకుంటానన్నమాట. నేను చాలా నమ్ముతానండి. మనకి ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే ఆ డబ్బు కూడా వృధాయే అని అనిపిస్తుందండి నాకు. సో అందుకనేసి దేవుణ్ణి అందరికీ మంచి హెల్త్‌నివ్వి అని కోరుకుంటాను. ఇంకా తర్వాత నన్ను ఎప్పుడు ఇలాగ బిజీగానే ఉంచు, నన్ను అసలు ఖాళీగా ఉంచొద్దని కోరుకుంటాను. ఎందుకు అంటే నేను ఖాళీగా ఉంటే నా బుర్ర ఎలా ఆలోచిస్తుంది అనేది నాకు తెలుసండి. ఇంకా అదొక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోతాను అనమాట నేను. సో అలా కాకుండా ఇలా బిజీగా నా పనుల్లో నేను ఉన్నాను అనుకో, చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటాను. నేను ఎంత బిజీగా ఎంత రిలాక్స్డ్గా ఉంటే మా ఆయన అంత ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే నాకు ఏదైనా మనసు బాగోలేదనుకోండి, మా ఆయన బుర్ర అయితే తినేస్తాను. సో అందుకని మా ఆయన నువ్వు బిజీగా నీ పని నువ్వు ఏదో ఒకటి అలా చేసుకుంటా వెళ్ళిపో అని అంటూ ఉంటారనమాట. ఇది నాకు ఒక్కదానికే కాదండి, అందరికీ వర్తిస్తుంది. మనం ఎక్కువగా ఖాళీగా ఉన్నామనుకోండి, మన బ్రెయిన్ దెయ్యాల దిబ్బంట. అది రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. లేనిపోని గొడవలు, కిల్లి గజ్జలు పెట్టుకోవడము, వాళ్ళతో చెప్పుకోవడము, వీళ్ళతో మాట్లాడుకోవడము, ఇలా రకరకాల పనులు అయితే చేస్తుంది. సో అందుకనేసి మనం ఎంత బిజీగా ఉంటే మన మనము యాక్టివ్గా ఉంటామనేసి నేనైతే నమ్ముతాను. టిఫిన్ తిన్న తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంకా ఆయన వెళ్ళంగానే నేను ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. నిన్న నేను శారీ కలెక్షన్ వీడియో పెట్టాను కదా, అసలు దాని ఎడిటింగ్కి నాకు చాలా టైం అయితే పట్టేసిందండి. పెద్ద వీడియో 40 minutes వీడియో పెట్టేశాను కదా, చాలా టైం పట్టింది. అప్లోడ్కి టైం అయితే తీసేసుకుంది. తర్వాత ఇంకా ఇంగ్లీష్ వీడియోస్ని షూట్ చేసుకున్నాను మా హస్బెండ్ వెళ్ళంగానే. తర్వాత దాన్ని ఎడిట్ చేశాను, దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసుకుని అప్పుడు తెలుగు ఎడిటింగ్ స్టార్ట్ చేసేసరికి చాలా లేట్ అయ్యిందనమాట.
అనమాట. కానీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకు అంటే నేను మొన్నటి వరకు కెమెరా దగ్గర డైరెక్ట్గా నుంచుని కంటిన్యూస్గా ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే అదొక రకమైన తెలియని భయం అయితే వచ్చేదండి. ఫైనల్గా నిన్నటితో ఆ భయాన్ని నేను ఓవర్కమ్ అయితే చేశాను. ఓవర్కమ్ చేశాను. ఇప్పుడు నాకు భయం లేదు. తప్పులు మాట్లాడుతున్నా కూడా నేను కంటిన్యూస్గా మాట్లాడగలుగుతున్నాను అన్న ఫీల్ నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుందనమాట. అండ్ తర్వాత ఏంటంటే ఈరోజు నేను 2 డేస్ నుంచి షాడోయింగ్ చేయట్లేదండి. మొన్న బాగా తలనొప్పి వచ్చిందనేసి షాడోయింగ్ ప్రాక్టీస్ చేయలేదు. సో నిన్న కూడా చేయడం కుదరలేదు. ఈరోజు షాడోయింగ్ ప్రాక్టీస్ కంప్లీట్ చేశాను. తర్వాత ఏమో నేను ఇంగ్లీష్ డైరీ 3 డేస్ నుంచి పెండింగ్ ఉంచేసాను. దాన్ని కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంగ్లీష్ వీడియోస్ లాంగ్ షూట్ చేశాను. తెలుగు వీడియోస్ షూట్ చేశాను. ఇంత బిజీగా ఉన్నా కూడా నేను ఎక్కడ అలసిపోలేదు. చాలా యాక్టివ్గా ఉన్నాను. ప్లస్ మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉందన్నమాట. మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని స్కూల్ నుంచి ఇంటికైతే తీసుకొచ్చారండి. కింద దింపేసి ఆయన వెళ్ళిపోతారనమాట. సో షాను మను వస్తున్నారు కదా, సో అందుకు నేను తలుపు అయితే తీస్తున్నాను. వాళ్ళేమో ఎంత స్లోగా వస్తున్నారు అని. ఈ లోపల నాకు ఫోన్ వచ్చిందండి. ఎవరో ఫోన్ చేశారు. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోపల పిల్లలు లోపలికి వచ్చేసారు. గుడ్ న్యూస్ ఏముంది? నేను వైస్ కెప్టెన్ అయ్యాను. అంటే వైస్ కెప్టెన్ అంటే కెప్టెన్ అయ్యాను. ఎల్లో హౌస్ కి నేను కెప్టెన్. వైస్ కెప్టెన్ అంటే వైస్ కెప్టెన్ అంటే ఆ కలర్ వాళ్ళు ఉంటారు కదా, మా కలర్ గ్రూప్ అంతా, మా క్లాస్ కాదు, మా కలర్ ఉన్న ఎవరికైనా కలర్ ఉన్న గ్రూప్ అంతా ఉంటుంది కదా, సెక్షన్ కలిపి వాళ్ళందరికీ వైస్ కెప్టెన్ నేను. అంటే థర్డ్ క్లాస్ కా మాకు ఫస్ట్ సెకండ్ స్కూల్ అంతటికి నేను ఫోర్త్ కదా. అదే ఫోర్త్ క్లాస్ వాళ్ళు వైస్ కెప్టెన్, ఇంకా ఫోర్త్ క్లాస్ వాళ్ళు వైస్ పెట్టారు, ఫిఫ్త్ వాళ్ళని క్యాప్టెన్స్ పెట్టారు. అదే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఫోర్త్ క్లాస్ వరకు చూసుకుంటారా? ఏం చెప్తే చూసుకుని అంటే క్యాప్టెన్ అంటే మనము కారిడోర్స్ లో రన్ చేసి మా షాను వైస్ కెప్టెన్ అయ్యిందంటండి. ఆ హ్యాపీ న్యూస్ని మీ అందరికీ కూడా చెప్పమన్నది మా షాను. సో ఇంకా నేను పిల్లలిద్దరికి స్నాక్స్ అయితే పెట్టేసి ఇంకా నేను మార్నింగ్ నుంచి గిన్నెలు అయితే తోమలేదండి. టిఫిన్ చేసిన తర్వాత నుంచి గిన్నెలు అయితే చాలా ఉండిపోయినాయి. మెయిన్ ఇడ్లీ వేసినప్పుడు చాలా ఎక్కువ గిన్నెలు అయిపోతాయండి. టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి, ఇడ్లీ ప్లేట్స్ ఉంటుంది, ఇడ్లీ పాత్ర క్లీన్ చేయాలి, ఇలాగ చాలా పని అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత గిన్నెలు, మార్నింగ్ టిఫిన్ తర్వాత గిన్నెలు, పిల్లల లంచ్ బాక్సెస్ అన్నీ కలిపి బోల్డ్ గిన్నెలు అయిపోయిందండి. సో ఇంకా నేను షాడోయింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఈ గిన్నెలన్నిటిని అయితే నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద నేను స్వీట్ పొటాటో అయితే ఉడికిచ్చానండి. సో పిల్లలైతే స్వీట్ పొటాటోస్ ఇప్పుడు 3 ముక్కలే తీసుకున్నారు, ఇంకా ఉన్నాయి ఉడికిచ్చి అవి తర్వాత కరాటేకి వెళ్ళేటప్పుడు తింటారనమాట. సో పిల్లలైతే చక్కగా ఈ స్వీట్ పొటాటోస్ తింటున్నారండి. వాళ్ళ కోసం నేను తొక్క అయితే తీసిస్తున్నాను. ఈ వీడియో మా మణితల్లి అయితే తీస్తుందండి, తెక్క కదిపేస్తుంది చూసారా. నేను ఎవరో కామెంట్ పెట్టారండి, అక్క నువ్వు ట్రైపాడ్తోనే తీసుకో, మీ పిల్లలు వీడియో తీస్తుంటే కదిపేస్తున్నారు అనేసి కామెంట్ పెట్టారు. టైం 6 o'clock అయ్యిందండి. పిల్లలిద్దరిని తీసుకున్నప్పుడు నేను కరాటే క్లాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో కరాటే క్లాస్కి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ అయితే దింపేస్తారు, కానీ వచ్చేటప్పుడు నడుచుకుంటూ రావాలండి. ఇంక ఈ సారీతోటి పిల్లలిద్దరిని పట్టుకుని అసలు రోడ్డు చాలా రష్ ఉంటుంది, కష్టమైపోతుంది అనేసి సారీ అయితే చేంజ్ చేసేసుకుని డ్రెస్ అయితే వేసుకుని అయితే వెళ్తున్నానండి. పార్క్లోకి వెళ్ళిన తర్వాత నేను మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఆ వారు నన్ను పిల్లల్ని కరాటే గ్రౌండ్లో దింపేసి ఆయన షటిల్ ఆడడానికి వెళ్ళారు. పార్కుకి వెళ్ళిన తర్వాత మీతో మాట్లాడతాను అని చెప్పాను కదా, కానీ అక్కడికి వెళ్ళాక నేను మీతో ఏం మాట్లాడకుండా అక్కడ కొంచెం పని ఉంటే పని అయితే చేసుకున్నానండి. పని అంటే అనుకోకుండా వచ్చేసింది అనమాట. నేను ఈరోజు మీతో ఒక టాపిక్ అయితే మాట్లాడదాం అనుకున్నాను. అది నాకు సంబంధించిన విషయమేనండి. అయితే నేను పిల్లల్ని కరాటే క్లాస్లో దింపి అక్కడ చూస్తే ఫ్రీ చెకప్ అనేసి ఉంది. సో సరే ఫ్రీ చెకప్ అంటున్నారు కదా, బాడీ ఫ్యాట్ ఎలా ఉందో చెక్ చేయించుకుందాం అనేసి చెక్ చేయించుకున్నానండి. చెక్ చేయించుకుంటే అతను ఇచ్చిన రిపోర్ట్కి నాకు చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది అనమాట. ఇదేంటి ఇలా చెప్తున్నాడు ఈయన నా గురించి అనేసి. ఆయన ఏమంటున్నాడండి, మీ ఏజ్ ఇప్పుడు 32 years, నాకు 31 కంప్లీట్ అయ్యి 32 వచ్చింది కదా,
కానీ మీ బాడీ 47 లాగా రియాక్ట్ అవుతుంది. అంటే నా లోపల ఉన్న ఆర్గన్స్ అన్నీ 47 ఇయర్స్ లాగా పనిచేస్తున్నాయి. త్వరలోనే మీకు బీపీ, షుగర్లు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకా వీటితో పాటు ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఇలా అడిగాడు అనమాట ఆయన. సో నేను షాక్ అయిపోయానండి. అదేంటి 2-3 మంత్స్ క్రితమే కదా మొత్తం అన్ని బ్లడ్ టెస్టులు చేయించుకున్నాను, ఫుల్ బాడీ చెకప్ అంతా చేసేసారు, అంతా బాగుందన్నారు, ఇతను ఏంటి ఇలా అంటున్నారు అనేసి అనుకున్నాను. సో టోటల్ ఓవరాల్గా రిపోర్ట్లో ఏమని చెప్పారంటే నాకు అస్సలు మజిల్ లేదంటండి, మజిల్ లేదంట. ఇప్పుడు ఉన్నాయి చర్మము లోపల ఉన్నదంతా కొవ్వు అంట, ఫ్యాట్ పట్టేసి ఉన్నదంటండి. సో ఇప్పుడు నేను ఆ ఫ్యాట్ని తగ్గించి, అంటే నాకు మజిల్ తక్కువ ఉంది, ఫ్యాట్ ఎక్కువ ఉంది అని చెప్పారన్నమాట. సో ఆ ఫ్యాట్ని తగ్గించి మజిల్ని బిల్డ్ చేసుకోవాలి మీరు అని చెప్పారు. సో ఆ రిపోర్ట్ అయితే ఇంక నేను తీసుకుని వచ్చేసానండి. ఎందుకంటే వాళ్ళు మా క్లినిక్కి రండి, మేము మీకు మెడిసిన్స్ ఇస్తాము, ఇవి వాడితే మీకు తగ్గిపోతుంది అనేసి ఇలా చెప్పారండి. నేను ఇక్కడ నాకు ఇచ్చిన రిపోర్ట్ అయితే ఇక్కడ పెడుతున్నాను. సో నేను వినేసి వచ్చేసాను. ఎందుకంటే నేను అవన్నీ నమ్మబుద్ధి నాకు నమ్మాలి అని అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఒక చిన్న మిషన్తో ఏదో చెక్ చేసి చెప్పేశారండి. నా వెయిట్ నార్మల్గా ఉంది, కంట్రోల్లో ఉంది అని చెప్పారు. హైట్ బాగానే ఉన్నాను, ఎటు తిరిగినా మజిల్ చాలా తక్కువ ఉంది, అసలు మజిల్ లేనట్టే మీకు, ఫ్యాట్ ఎక్కువ ఉంది అనేసి ఇలా చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారన్నమాట. మళ్ళీ ఆ రిపోర్ట్ని నేను ఫోటో తీసి ChatGPTకి పంపించి ఇలా అంటున్నారు ఏంటిది చూడు అని అంటే, అప్పుడు ఆ రిపోర్ట్ని చూసి అది అవును ఇంత ఎక్కువ ఉంది, ఇది చాలా ఎక్కువ ఉంది, సో టోటల్ మీ రిపోర్ట్ ప్రకారం మీకు ఉన్నది ఏంటంటే మీరు మజిల్ని బిల్డ్ చేసుకుని ఫ్యాట్ని తగ్గించాలి, సో మీరు చేసే ఎక్సర్సైజెస్ ఇంకా ఇంటెన్స్గా చేయండి అనేసి ChatGPT అయితే చెప్పిందండి. సో నాకైతే తెలియదు. కానీ నేను ఆ బ్లడ్ టెస్ట్ ఇప్పుడు ఆ బాడీ చెకప్ చేశారు కదా ఆయన, అదేమి బ్లడ్ తీసి చేయలేదు, జస్ట్ ఒక మిషన్ని ఇలా పట్టుకుని నుంచోమన్నారండి. అది పట్టుకుని నుంచుంటే ఆ రిపోర్ట్ అంతా జనరేట్ అయిపోయిందనమాట. సో దానికి ముందే నేను ఒక విషయం గురించి మీతో మాట్లాడాలి అనుకున్నానండి. సో అవి రెండు ఈరోజు ఇలాగా కలిసి అయితే వచ్చేసినాయి. మీకు ఎవరికైనా ఈ రిపోర్ట్ గురించి ఐడియా ఉంటే కామెంట్స్లో చెప్పండి. బట్ నేను ఆ రిపోర్ట్ని అయితే కన్సిడర్ చేయాలి అనుకోవట్లేదు. నేను ఏదైనా స్పెషలైజ్డ్ డాక్టర్ చెప్పిన మాటలు తప్పించి నేను ఇలాంటి చిన్న చిన్న క్లినిక్లు వాళ్ళు చెప్పినవి కానీ, లేదు అంటే ఎవరైనా మనకి సలహాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు కదా, అలా చెప్పినవి నేను నమ్మను. ఎవరెంత చెప్పినా విని ఊరుకుంటానండి. చివరాఖరికి నాకు డాక్టర్ బ్లడ్ టెస్ట్లు చేసి స్కాన్లు చేసి కన్ఫర్మ్ చేస్తే కానీ నేను నమ్మను అనమాట. సో నేను ఏదైనా డాక్టర్ చెప్పితేనే నేను ఫాలో అవుతాను. సో ఇప్పుడు అతను అలా చెప్పాడు కదా, ఆ రిపోర్ట్ని అలా ఉంచుతానండి. మళ్ళీ ఈసారి థైరాయిడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడు డాక్టర్ని అడిగి అవి చేయించుకుంటాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే 2-3 మంత్స్ అయింది నేను థైరాయిడ్ టెస్ట్లు మొత్తము బాడీ చెకప్ అంతా చేయించుకున్నాను. డాక్టర్ అంతా బాగుంది అన్నారు. ఇతనైతే మీకు షుగర్ వచ్చేస్తుంది కొన్ని రోజులు అన్నాడు. నేను తిరిగి క్వశ్చన్ వేసేదాను అనమాట, అదేంటి నేను మొన్నే కదా HbA1c చేయించుకున్నాను, చాలా బాగా వచ్చింది అనేసి అన్నారు డాక్టర్. అంటే మళ్ళీ మాట మార్చేసాడు అనమాట ఆయన. సో నాకు ఇంకా అంత నమ్మబుద్ధి కాలేదు అది. సో ఇంకా ఈరోజు నేను మీతో ఏం మాట్లాడాలి అనుకున్నాను అంటే, నేను నాలో చాలా చాలా చేంజెస్ అయితే చూస్తున్నానండి. అది నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. మీ అందరికీ తెలుసు, నేను ఒక 1.5 ఇయర్ నుంచి, అంటే ఈ ఇంట్లోకి వచ్చిన ఒక 6 మంత్స్ తర్వాత నుంచి నేను రెగ్యులర్గా వాకింగ్కి అయితే వెళ్తున్నాను. స్టార్టింగ్లో నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసేదాన్ని కాదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు అన్నట్టు వెళ్ళేదాన్ని, లేదా ప్రతిరోజు ఈవినింగ్ పిల్లల్ని కరాటే క్లాసులు దింపి ఒక 2-3 రౌండ్స్ అలా వేసేదాన్ని. కానీ కన్సిస్టెన్సీని నేను ఎప్పుడు మెయింటైన్ అయితే చేయలేదండి. కానీ ఒక 6 మంత్స్ నుంచి చాలా కన్సిస్టెంట్గా వెళ్తున్నాను. అంటే వీక్లో 7 డేస్ ఉంటే ఖచ్చితంగా 5 డేస్ అయితే కంపల్సరీగా వాకింగ్కి వెళ్తున్నాను. అలాగే ఓపెన్ జిమ్లో ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను అనమాట. సో 6 మంత్స్ నుంచి నేను రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తున్నాను. బ్యాక్ స్ట్రెంత్ రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తున్నాను. ఓపెన్ జిమ్లో అన్ని ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను. అది మీకు చాలాసార్లు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీకు మెన్షన్ చేశాను కదండి. సో తర్వాత రీసెంట్గా నాకు నిద్దట్లో ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి మజిల్ పట్టేసింది అనమాట. మజిల్ చాలా టైట్ అయిపోయి ఇలా టర్న్ అయితే నొప్పి ఇలా అవుతుంది అనేసి ఒక వీడియో కూడా పెట్టాను కదండి. సో అది అయినప్పుడు డాక్టర్ మళ్ళీ నాకు
కొన్ని ఎక్సర్సైజెస్ అయితే సజెక్ట్ చేశారండి. ఒకటి హీల్ పెయిన్ ఎక్సర్సైజెస్, కాలు బాగా నొప్పి చేస్తుందని చెప్పాను కదా, ఆ ఎక్సర్సైజెస్ చెప్పారు. దాంతోపాటు మజిల్ ఇది నొప్పి చేస్తుంది, మీకు బ్యాక్ స్ట్రెంత్గా లేదు మజిల్ అనేసి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అయితే నేర్పించారనమాట. సో ఇవి నేను 2 వీక్స్ నుంచి కన్సిస్టెన్స్గా చేస్తున్నానండి, గ్యాప్ ఇవ్వకుండా చేస్తున్నాను అనమాట. అంటే 7 డేస్ చేయకపోయినా 6 డేస్ 5 డేస్ అయితే కంపల్సరీగా చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నా బాడీలో వచ్చిన చేంజెస్ నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తున్నాయండి. సో ఇది మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేస్తుంది అని నేనైతే ఇప్పుడు మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఒకరోజు ఒక కొలాబరేషన్ షూటింగ్ చేస్తూ ఈ డ్రెస్ వేసుకుని మీకు చెప్పానండి, నాకు సైడ్లు ఫ్యాట్ కరిగిపోయి నడుము సన్నగా కనిపిస్తుంది, ఏ డ్రెస్ వేసుకున్నా చాలా బాగుంటుందండి అని మీకు చెప్పాను కదండి. సో అది నాలో నేను అబ్జర్వ్ చేసుకున్న ఫస్ట్ చేంజ్ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ బెల్లీ ఫ్యాట్ అండి, చిన్నప్పటి నుంచి ఉంది. అందరూ నన్ను గోద భవాని అని పిలిచేవారు, ఎందుకంటే అంత పెద్ద పొట్ట అయితే ఉండేదన్నమాట. కానీ నేను ఎప్పుడైతే ఈ హిప్ రొటేషన్స్, ఇలాగా రొటేషన్ ఎక్సర్సైజెస్ ట్విస్టింగ్స్, ఇలా ట్విస్ట్ అవుతుంది ఈ ఎక్సర్సైజెస్ అక్కడ ఓపెన్ జిమ్లో చేయడం స్టార్ట్ చేశాను. అది 6 మంత్స్ నుంచి చేస్తున్నాను కదా, స్లోగా కొంచెం ఫ్యాట్ కరుగుతుంది అనుకుంటండి. ఇప్పుడు నాకు ఏ డ్రెస్ వేసుకున్నా ఇక్కడ సన్నగా కనిపిస్తుంది, షేప్ బాగా తెలుస్తుంది. అండ్ ఈరోజు నేను శారీ కట్టుకున్నాను కదా, శారీలో కూడా నాకు అర్థం ఉంది, ఎన్నిసార్లు చూసుకోవాలనిపించిందంటే నేనేనా నా నడిపినా ఇంత సన్నబడింది అని అనిపించింది అనమాట. నాకు ఇదివరకు ఎప్పుడైనా శారీ కట్టానంటే ఇంత పెద్ద పొట్ట కింద వచ్చేసి ఈ సైడ్లు ఇలా పెట్టుకున్న ప్లీట్ అస్తమాను కిందకి ఇలా జారిపోతూ ఉండేదండి. సో అది నాకు ఇప్పుడు నిలబడుతుంది అనమాట. సో అక్కడ కొంచెం ఫ్యాట్ కరిగింది, మొత్తం కరిగిపోయిందని చెప్పలేను. ఇది వరకు 4 చేతులు ఉండేదండి నా పొట్ట, ఇప్పుడు 3 చేతులకైతే వచ్చిందనమాట. ఇంకా ఇది ఏంటంటే మనకి మెయిన్ ఎదరికి ఇలా వచ్చి ఉంటుంది కదండి పొట్ట, అది ఇంకా 2 చేతులు ఉంది. ఇది వరకు 3 చేతులు ఉండేది, 2 చేతులకి అయ్యింది. నేను ఇలాగే కొలుచుకుంటాను. అది ఇప్పుడు ఒక్క చేతికి వచ్చేలాగా చేసుకున్నాను అంటే నాకు కంప్లీట్గా బెల్లీ ఫ్యాట్ అయితే కరిగిపోతుంది. సో ఫస్ట్ చాలా హ్యాపీ అనిపించిన విషయము, నేను శారీ కట్టుకున్నా డ్రెస్ వేసుకున్నా నాకు మంచి షేప్ అయితే వస్తుంది. అమ్మాయిలకి అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అనేది నేను మీకు సెపరేట్గా చెప్పక్కర్లేదు. అది ఫస్ట్ చేంజ్ అండి నాలో నేను గమనించుకున్నది. ఇంకా సెకండ్ ఏంటి అంటే, ఇది వరకు అండి మీరు నా ప్రీవియస్ వ్లాగ్లో చూస్తే మీకు తెలిసే ఉంటుంది, అస్తమాను నేను మీకు చెప్తూ ఉండేదాన్ని నాకు ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేస్తుంది, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తుంది, ఎవరో కొట్టేసినట్టుగా ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తుంది అని మీకు చెప్తూ ఉండేదాన్ని. ఎప్పుడు ఏదో ఒక నొప్పి అంటావేంటి భవాని అని అంటూ ఉండేవారు కొంతమంది. యోగా చెయ్యి, ఎక్సర్సైజెస్ చెయ్యి అని ఇలా చెప్తూ ఉండేవారండి. ఇప్పుడు మీరు గమనించవచ్చు, నాకు అసలు ఈ మధ్యలో ఒళ్ళు నొప్పులే లేవు, ఎటు తిరిగిన కాలు నొప్పి ఉందండి. ఇదేంటంటే డాక్టర్ చెప్పారు కదా ప్లాంటార్ ఫెసిలైటిస్ అనేదో, సో ఆ ప్రాబ్లం వల్ల కాలు నొప్పి అయితే ఉంది, అది కూడా ఎక్సర్సైజెస్తో కంట్రోల్ అయిపోతుంది అన్నారు. సో ఇప్పుడు నాకు బాడీ పెయిన్స్ అయితే ఉండట్లేదండి. ఇది వరకు చాలా ఒళ్ళు నొప్పి ఉండేది, వారానికి ఒకసారి కూడా నాకు ఫీవర్ వచ్చేసినట్టుగా అయిపోతూ ఉండేది అనమాట. ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ జ్వరం వచ్చేసేది. బట్ ఇప్పుడు నాకు ఆ బాడీ పెయిన్స్ కంప్లీట్గా తగ్గిపోయినాయండి. ఇంకా థర్డ్ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నేను ఇంత ఎక్సర్సైజ్ చేసుకున్నా, ఇంత వాకింగ్ చేసుకున్నా, ఇంటికి వచ్చి ఇంట్లో అన్ని పనులు చేసుకున్నా నాకు ఒళ్ళు నొప్పులు కానీ ఎలాంటి అలసట కానీ ఉండట్లేదు. ఈ పై నుంచి ఇక్కడ వరకు హీల్ వరకు నా శరీరం అంతా చాలా తేలిగ్గా ఉంటుందండి. ఎటు తిరిగినా ఒక్క హీల్ పెయిన్ రీసెంట్గా 2-3 మంత్స్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. సో బాడీ చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా అయితే ఉంటుందన్నమాట. అది నేను అబ్జర్వ్ చేసిన థర్డ్ చేంజ్ అండి. ఇది వరకు అట్లా ఒళ్ళు నొప్పులు అయితే అస్సలు ఉండట్లేదు. అక్కడ ఎంత ఎక్సర్సైజ్ చేసుకున్నా ఇంట్లో కూడా చాలా పని అయితే నేను చేసుకోగలుగుతున్నాను. ఇక 4, పొద్దున్న ఎక్సర్సైజెస్, తర్వాత ఇంటికి వచ్చాక ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏమోనండి కరెక్ట్గా నాకు 10-10:30 అయ్యేసరికి డీప్ స్లీప్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది వరకు మంచం మీద పడుకున్నాక అవి ఆలోచించి ఇవి ఆలోచించి ఒక గంటకు కానీ నిద్రలోకి వెళ్ళేదని కాదు. నిద్రలోకి వెళ్ళినా కూడా నడుము నొప్పని, ఆ నొప్పని, ఈ నొప్పి అనేసి మెలకు వచ్చేస్తూ ఉండేదనమాట. కానీ ఇప్పుడు నేను 10:30కి పడుకుంటుంటే మళ్ళీ మార్నింగ్ 3 o'clock 4 o'clock వరకు మెలకు
రావట్లేదండి. 3:00 కూడా ఎందుకు మెలుకువ వస్తది, ఒక్కసారి టాయిలెట్‌కి వెళ్ళమని నా మైండ్ నాకు చెప్తదనమాట. టాయిలెట్‌కెళ్ళి వచ్చి పడుకున్నాక మళ్ళీ డీప్ స్లీప్ పట్టేస్తుందండి. సో, అది నాకు నచ్చుతుందనమాట. మంచం మీద పడుకున్న 5, 10 నిమిషాలకి మత్తుగా నిద్ర అయితే వచ్చేస్తుంది. అంత డీప్ స్లీప్ పట్టడం కూడా ఒక అదృష్టమేనండి. ఇంకా నేను అబ్జర్వ్ చేసిన 5th చేంజ్ అండి నాలోని. అదేంటి అంటే, ఇదివరకు నాకు చాలా ఎక్కువ బ్యాక్ పెయిన్ అయితే ఉండేదని చెప్పాను కదా! ఈ బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ 2 వీక్స్ నుంచి చేస్తున్నానండి. ఇదివరకు నేను ఇప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా మాట్లాడి ఇలా కూర్చున్నప్పుడు అబ్బా అనిపించేదనమాట. ఇక్కడ నడుము ఇంజెక్షన్ చేస్తారు కదా ఆపరేషన్ అప్పుడు అక్కడ. ఇప్పుడు ఆ నడుము నొప్పి అంతా పోయింది. నిజంగా ఎక్సర్సైజెస్ ఇంత మ్యాజిక్ చేస్తాయి అన్నంత నాకు నొప్పులైతే తగ్గిపోయిందండి. నడుము నొప్పి అయితే ఇప్పుడు లేదు. ఎక్సర్సైజెస్ మళ్ళీ 3, 4 డేస్ మానేస్తే మళ్ళీ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ నేనది కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తే ఇంకా నడుము నొప్పి నాకు జీవితంలో రాకుండా పోతదేమో అని అనిపిస్తుంది. అంత బాగుంది నాకు. ఇంకా ఇవన్నిట్లి కన్నా చాలా మెయిన్ చేంజ్ అయితే మీకు చెప్తానండి. ఇదివరకు ఒళ్ళు నొప్పులుగా ఉండేది. మార్నింగ్ నిద్ర లేవంగానే ఎవరొకళ్ళు మా మను గానీ, షాను గానీ, మా హస్బెండ్ గానీ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద వరకు నడుము నొక్కితే కానీ నేను పైకి లేసి కూర్చోలేకపోయేదాన్ననమాట. అంత ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉండేదండి. పిల్లలైతే నా మీదకెక్కి డ్యాన్స్ చేసినట్టు తొక్కుతూ ఉంటే అప్పుడు రిలాక్స్డ్‌గా ఉండేది. ఇప్పుడు ఆ నడుము నొప్పి తగ్గిపోయిందా. ప్లస్ ఇదివరకు నాకు బద్ధకంగా ఉండేదండి. అబ్బా! టైం కొంచెం లేట్‌గా అవుతే బాగుండు, ఇంకొంచెం లేట్‌గా అవుతే బాగుండు, ఇంకో కాసేపు పడుకుంటాను, ఈరోజు పిల్లలకి స్కూల్ సెలవని చెప్తే బాగుండు, స్కూల్ లేకపోతే హాయిగా పడుకోవచ్చు కదా అని అనిపిస్తూ ఉండేది. సో, మార్నింగ్ లేవంగానే ఫస్ట్ అయితే వాట్సాప్ చెక్ చేసేదాన్నండి. పిల్లల స్కూల్ నుంచి ఏమన్నా స్కూల్ సెలవని మెసేజ్ వస్తే బాగుండు, లేదా త్వరగా సండే వచ్చేస్తే బాగుండు, ఫుల్‌గా నిద్రపోదాము ఒక రోజంతా అని ఇలాగ బద్ధకంగా ఆలోచించేదనమాట నా మైండు. కానీ ఇప్పుడు పిల్లలకి శనివారం అవ్వనివ్వండి, ఆదివారం అవ్వనివ్వండి, లేకపోతే ఫుల్ హాలిడేస్ అవ్వనివ్వండి, అలారం కొట్టినట్టు మార్నింగ్ 6:00కి మెలుకువ వచ్చేస్తుంది. అస్సలు బద్ధకం అన్నదే ఉండట్లేదండి. అది నాకు చాలా చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న మార్చ్ అంతా పిల్లలకి సెలవులేనా, అయినా కూడా నాకు మార్నింగ్ 6, 5:30, 6 ఆ టైంకి మెలుకువ వచ్చేసేది. నేనే కావాలని ఇంకొక గంట, అరగంట అలా పడుకునేదాన్ని కానీ నా మైండ్ లెగు లెగు అంటూనే చెప్పేదనమాట. అయినా అంత పొద్దున్నే లెగిసినా కూడా ఇదివరకు బద్ధకంగా ఉండేది. ఇప్పుడు నాకు అంత బద్ధకం అయితే ఉండట్లేదు. ఎనర్జెటిక్‌గా అన్ని పనులు అయితే చేసుకోగలుగుతున్నానండి. సో, ఇప్పటివరకు నేను వాకింగ్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అవుతుంది. కన్సిస్టెన్సీగా నేను 6 మంత్స్ నుంచి వాకింగ్, ఓపెన్ జిమ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. 2 వీక్స్ నుంచి బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. నిన్నటి నుంచి హీల్ పెయిన్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశానండి. అది కూడా నేను తగ్గించేసుకోగలిగితే భవాని టోటల్‌గా నార్మల్ అయితే అయిపోద్ది. ఇంక ఈ తలనొప్పి అంటారా, సమ్మర్ కదండి తప్పదు, అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటుంది. ఈరోజు తలనొప్పి అది ఏమీ లేదు. సో, ఈ చేంజెస్ అయితే నేను నాలో అబ్జర్వ్ చేశానండి. ఇంకా చాలామంది చాలా సన్నమవుతున్నావు భవాని, బాగుంటున్నావు, నువ్వు ఇప్పుడు ఈ డ్రెస్‌లో చాలా బాగా కనిపిస్తున్నావు అని ఇలా కామెంట్స్ పెడుతున్నారు. ఎంత వెయిట్ లాస్ అయ్యావో చెప్పంటున్నారు. నేను ఇప్పటికొచ్చి అసలు వెయిట్ లాసే అవ్వలేదండి నిజం చెప్పాలంటే. అప్పుడు ఒకసారి 54 కేజెస్ అని పెట్టాను కదా, మేబీ అది వాటర్ లాస్ అనుకుంటా. మళ్ళీ నేను ఇప్పుడు యాజ్ యూజువల్ 56.500 గ్రామ్స్కి అయితే వచ్చేసానండి. 57 కేజెస్ అనుకోండి, పోనీ 57 కేజెస్సే ఉన్నాను నేను. 3, 4 ఇయర్స్ నుంచి 57 కేజెస్సే ఉన్నానండి. వెయిట్ లాస్ అయితే ఏం అవ్వలేదు. జస్ట్ ఒక 500 గ్రామ్స్ తగ్గానేమో అంతే. అండ్ నా గోల్ వచ్చేసి వెయిట్ లాస్ అయితే కాదండి. నాకు ఇదే వెయిట్ మెయింటైన్ అవ్వాలి. ఈ వెయిట్‌లోనే నేను బాగున్నాను. ఏ సారీ కట్టిన, డ్రెస్ కట్టినా అందంగా ఉన్నది. సో, ఇదే వెయిట్‌ని మెయింటైన్ చేయాలి. కాకపోతే మజిల్ బిల్డ్ చేయాలి, ఫ్యాట్‌ని అయితే తగ్గించాలి. ఇదే నా గోల్ అనమాట. సో, నేను ఫైనల్‌గా ఒక మాట ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఒక 2, 3 ఇయర్స్ క్రితం వరకు నేను ఏమనుకునేదాన్ని, ఇంట్లో ఇన్ని పనులు చేస్తున్నాను, మళ్ళీ నాకు వాకింగ్, ఎక్సర్సైజెస్ అవసరమా అని అనుకున్నానండి. అది చాలా చాలా రాంగు. నేను నా థింకింగ్ చాలా రాంగు అనేసి నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు అంటే ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఎన్ని ఇంట్లో పనులు చేసినా దానికి మన బాడీ అలవాటు పడిపోయి ఉంటుందండి. సో, దానివల్ల మనకి ఎలాంటి యూజ్ అయితే ఉండదు. మన బాడీకి కొంచెము బయట సన్లైట్‌కి ఎక్స్‌పోజ్ చేయాలి, చల్లని గాలి మన శరీరానికి తగలాలి, మన శరీరంలో ప్రతీది మూమెంట్ అవ్వాలనమాట. సో, అలా అయిన తర్వాత నాకు చాలా యాక్టివ్‌గా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్‌గా అయితే ఉంటుందండి. సో, మీలో ఎవరైనా స్టార్ట్
చేయాలని అనుకుంటే ఇంకా బద్దకిచ్చకుండా స్టార్ట్ చేయండి. పిల్లలకి ఎలాగో ఇప్పుడు సెలవులు ఇచ్చేస్తున్నారు కదా, చక్కగా పడుకున్నప్పుడు లేకపోతే వాళ్ళని తీసుకుని మీరు ఎక్కడో దుక్కుని పార్కుకి వెళ్ళారనుకో పిల్లలకి సన్లైట్ తగ్గుతుంది, మీకు కూడా వాకింగ్ లాగా అవుతుంది. ట్రస్ట్ మీ, నేను మొదలుపెట్టిన తర్వాత నాలో నేను ఈ చేంజెస్ అయితే చూశానండి. మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని మీతో అయితే షేర్ చేశాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.